నమస్కారం సార్. నా పేరు ఎస్ లెనిన్ బాబు. 32 సంవత్సరాల నుంచి వివిధ గవర్నమెంట్ పాఠశాలల్లోనూ, గవర్నమెంట్ కాలేజీల్లోనూ, గవర్నమెంట్ యూనివర్సిటీల్లోనూ, ఎయిడెడ్ కాలేజీల్లోనూ మ్యాథమెటిక్స్ బోధిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా, అనగా శ్రీనివాస రామానుజన్ జయంతి భారతదేశ వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోనూ జరుగుతూ ఉంది. శ్రీనివాస రామానుజన్ గొప్పతనం ఏమిటంటే, ఆయన జన్మించిన కాలం పీరియడ్ చాలా తక్కువైనా రకరకాలైనటువంటి నంబర్ సిస్టమ్ మీద, బేసిక్ ఆల్జీబ్రా మీద ఎక్కువగా పనిచేసి పిల్లలకు అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్ స్క్యూర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ మీద ఎక్కువ వర్క్ చేసి ఆ విధంగా ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అత్యంత పేదరికంలో కూడా ఆయన మ్యాథమెటిక్స్ని ఏమాత్రం వదలలేదు. ఒకనొక దశలో తను మ్యాథమెటిక్స్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. అలా ఫెయిల్ అవ్వటం వలన తనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మొదటిసారి సీట్ పొందలేకపోయాడు. క్లాస్లో టీచర్స్ బోధిస్తున్నప్పుడు టీచర్స్ కంటే ముందుగా ఆన్సర్స్ చెప్పేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, తన క్లాస్లో టీచర్ బోధిస్తుండగా ఏదైనా ఒక నంబర్ని అదే నంబర్ చేత భాగిస్తే 1 వస్తుంది అని పలు ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. 2/2 1, 3/3 1, 4/4 1. అలా చెప్తున్న క్రమంలో శ్రీనివాస రామానుజన్ గారు లేచి, సార్ మరి అలా అయితే 0/0 1 అవుతుందా అని అంత విశ్లేషణాత్మకంగా, అంత రీజనింగ్గా ఆలోచించే శక్తి కలిగినటువంటి వ్యక్తి మన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. అట్లాంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి మ్యాథమెటిక్స్ ఈజీగా అర్థం కావాలంటే దేర్ ఆర్ ఓన్లీ 4 టెక్నిక్స్. సబ్జెక్ట్ మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. అసలు ప్రపంచం మొత్తం మీద మ్యాథమెటిక్స్ ఎన్ని రకాలుగా ఉంది. The mathematics can be divided into 4 parts. First one algebra, second one geometry, third one calculus, and fourth one trigonometry. ఈ 4 parts మీద శ్రీనివాస రామానుజన్ సుమారుగా 120 థియరమ్స్ కనిపెట్టాడు సొంతగా. ఒక 7 ఫార్ములాస్ అయితే తను చిన్నతనంలో 12 సంవత్సరాల వయసులోనే కనిపెట్టగలిగాడు. తను పేథటిక్ కండిషన్స్లో ఉండి కూడా. వాళ్ళ నాన్నగారు చిన్న బట్టల కొట్టులో గుమస్తా, వాళ్ళ మదరు ఒక గుళ్ళో ఒక పూజారి దగ్గర బండలు ఊడుస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. ఆయన తమిళనాడులోని కుంభకోణం అనే జిల్లాలో ఈరోడ్ అనే ఒక గ్రామంలో జన్మించిన అతి సాధారణ వ్యక్తి. పర్ఫెక్ట్ స్క్వేర్సే కాదు, ద రిలేషన్ బిట్వీన్ సిరీస్ అండ్ ఇంటిగ్రల్స్, దీని మధ్య బాగా రిలేషన్ని రాబట్టగలిగాడు ఆ రోజుల్లోనే. చాలామంది గణిత శాస్త్రవేత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఫెర్నాండెస్, హార్డే, ఫెర్మాట్స్, ఇట్లాంటి వాళ్ళ మధ్య సాంగత్యంలో ఆయన పెరుగుతూ పక్కనున్నటువంటి సైంటిస్టులు అడిగేవాళ్ళు, ఇంత జ్ఞానాన్ని టీచర్స్ చెప్పకముందే నువ్వు ఆ విధంగా ముందుగా చెప్పగలుగుతున్నావు అనే ఆశ్చర్యార్థకాన్ని ఆ తోటి కొలీగ్స్, ఇప్పుడు చెప్పుకునే సైంటిస్టులు అడుగుతూ ఉండేవాళ్ళు. అంత మేధస్సు కలిగినటువంటి శ్రీనివాస రామానుజన్ గారు భారతదేశానికి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి, 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, బీటెక్ పిల్లలు కానీ సహజమైనటువంటి నంబర్ సిస్టమ్ని ఇచ్చారు. బోర్డ్ మాస్ రూల్ ఇచ్చారు. ఇప్పుడు 6th క్లాస్ నుంచి, 5th క్లాస్ నుంచి, 4th క్లాస్ నుంచి ప్రతి పిల్లవాడు బోర్డ్ మాస్ రూల్ అనేది కనుక మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేయగలరు. అదేవిధంగా ప్రతి సబ్జెక్టు మీద కాన్సెప్ట్ నేర్చుకొని కనుక ప్రిపేర్ అయితే, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆల్జీబ్రా, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రా దేర్, ఆ విధంగా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయటం కోసం రకరకాల మెథడ్స్ వచ్చినాయి. సింప్లిఫికేషన్స్ చేయటం కోసం ఆ మెథడ్స్ తెలుసుకొని క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయగలగాలి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. ఈజీగా ఒక ప్రాబ్లం ఉంటే రామకోటి రాసినట్లు బట్టి కొట్టకుండా అర్థం చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. అలా చేసినప్పుడు మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది.
ఒకసారి స్టూడెంట్కి కనుక మ్యాథమెటిక్స్ అర్థమైతే తను మర్చిపోడు. మిగతా సబ్జెక్ట్స్కి మ్యాథమెటిక్స్కి ఉన్న తేడా ఏంటంటే మ్యాథమెటిక్స్ కనుక అర్థమైతే తను నంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటూ వెళతాడు, ఒక ఉన్న స్థాయికి వెళ్తారు శ్రీనివాస రామానుజన్ లాగా. అదే అర్థం కాకపోతే కొరకరాని కొయ్యవలే పూర్తిగా మ్యాథమెటిక్స్కి దూరం అవుతారు. అలా దూరం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఎస్పెషల్లీ గణిత టీచర్స్ మీద ఉందని నేను భావిస్తున్నాను. ఏ స్టూడెంట్ అయితే టీచర్ని గౌరవిస్తాడో, టీచర్ చెప్పేది ప్రేమించి టీచర్కి దగ్గర అవుతాడో మ్యాథమెటిక్స్ రావటం ఈజీ. ఆ విధంగా టీచర్స్ తన పిల్లల్ని సొంత పిల్లల వలె చక్కగా గౌరవిస్తూ ప్రేమిస్తూ భయపెట్టకుండా మ్యాథమెటిక్స్ నేర్పాలనేది నా అభిలాష, నా కోరిక. అలా చేసిన రోజు మనం చైనాని మించిపోతాం. ఇప్పుడు ఏఐ వచ్చింది, భారతదేశంలోనే స్టార్ట్ కావటం కాదు, చైనాకి మించినటువంటి ఏఐ, అదేవిధంగా కంప్యూటర్స్ రంగంలోనూ ప్రతి ప్రోగ్రామ్ రాయటంలోనూ ఈ కీలకంగా క్యాలిక్యులస్, మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టము, సీక్వెన్సెస్, డెరివేటివ్స్ ప్రతిదీ ఉపయోగపడతాయి. కాబట్టి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రధానంగా 10th క్లాస్ లోపు ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ గనక క్షుణ్ణంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వాట్ ఆర్ ద యూజెస్ ఇన్ జనరల్ లైఫ్ అనేది తెలుసుకొని పిల్లలు ఆ విధంగా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా గణితం ఉంటుంది. హాట్ కేక్ వలె ఈజీగా నేర్చుకునే సబ్జెక్టు గణితం మాత్రమే అని నేను ఈ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలకి, ప్రపంచానికి ఇచ్చే నేను సందేశం ఇదే, మై డియర్ స్టూడెంట్స్.